హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ధరణి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ సోయా చంక్స్ ఫ్రై క్విక్ అండ్ సింపుల్ వేలో ఇలా చేసేయండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చాలా బాగుంటాయి. మీ కిడ్స్ స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా చేసియండి, ఎంతో ఇష్టంగా తింటారు. క్రిస్పీగా స్పైసీగా యమ్మీగా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ సోయా చంక్స్ ఇలా ప్యాకెట్లో అయితే చాలా బాగుంటాయి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో సోయా చంక్స్ వేసి కావాల్సిన వాటర్ వేసి 10 మినిట్స్ నాననివ్వాలి. టెన్ టు 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. సోయా చంక్స్ ఉబ్బి స్పాంజీగా ఉంటాయి. ఇలా నొక్కితే స్పాంజీగా ఉంటుంది. ఈ సోయా చంక్స్లో ఉన్న వాటర్ అన్ని పిండేసి వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేయాలి. అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. తర్వాత ఒక 2 స్పూన్ల శనగపిండి వేయాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ వేయండి, లేదంటే ఇలా బియ్యపిండి 2 స్పూన్లు వేయాలి. తర్వాత ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. తర్వాత కారం 1 స్పూన్ మాత్రమే వేయాలి. లాస్ట్లో గరం మసాలా వేస్తే మసాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా స్పూన్తో మొత్తం మిక్స్ చేయాలి. స్పూన్తో వీలు కాకపోతే హ్యాండ్తో మొత్తం మిక్స్ చేస్తే సరిపోతుంది. అవును, ఇంతకీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదబ్బా. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం వేసిన మసాలాలు మొత్తం సోయా చంక్స్కి పట్టేలా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి. 10 మినిట్స్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అందులో ఫ్రై చేసుకోవడమే. ఇలా విడివిడిగా సపరేట్గా వేసుకోవాలి, లేకపోతే అంటుకుంటాయి. ఇవి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. అంతే.
అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకొని అందులో వేసుకోవాలి. అంతే గాయ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ సోయా చంక్స్ ఫ్రై టేస్ట్గా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.